UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ నియోజకవర్గము మైనారిటీ అధ్యక్షుడు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గర కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు. ఇదంతా అసలు ఏంటి సార్, ఎందుకు జరుగుతుంది? కేవలం ఆయన లబ్ధి పొందేందుకే ఈ చిల్లర ట్రిక్స్. పాడి కౌశిక్ రెడ్డి అనేతోడు మహిళల మీద గతంలో గవర్నర్ మీద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మొన్న కూడా గాజులు చీరలు చూపెట్టి మహిళా లోకంకి అవమానపడే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ఒక చిల్లర జిమ్మిక్స్ నేను హైలైట్ కావాలని మీడియా ముంగట తప్ప వేరేది ఏం లేదు. మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా మాట్లాడి ఉంటే ఆ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షులు గారు మర్యాదపూర్వకంగా ఆయనతో మాట్లాడచ్చు, తప్పు ఏం లేదు. కానీ ఈ నువ్వు వస్తావా, నీ ఇంటికి వస్తా, ఏమైనా సినిమాలా ఇది? మీరు ఒక ఎమ్మెల్యేనా? మీరు గెలిచేదే సానుభూతితో గెలిచారు. నాకు గెలిపించకపోతే నేను మా ఫ్యామిలీతో సహా చచ్చిపోతారని ఆ విధంగా గెలిచిన మీరు ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు. ప్రజల అభిమానంతో గెలిచిన మా నాయకుడు ఎమ్మెల్యే ప్లస్ మళ్ళా ఇంకా వాతావరణము ఖరాబ్ చేసి టీఆర్ఎస్ పార్టీకి బతికియాలనే ఉద్దేశంతో మళ్ళా ఆంధ్ర తెలంగాణ అనే చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఫస్ట్ ముందు ఏమైనా మాట్లాడే ముందు ఫస్ట్ మహిళా లోకంకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు మాట్లాడాలని మేము చెప్తున్నాం. ఇంకొకటి సార్, ఇప్పుడు మరి తను అంత వాయనంతో సహా నేను వస్తున్నాను, హారతి తీసుకొని నేను అన్ని తీసుకొని కూడా వస్తున్నాను అని పాడి కౌశిక్ రెడ్డి నిన్న కూడా సవాల్ చేశారు. హరీష్ రావుతో సహా సవాల్ చేశారు. మేమో తేల్చుకుందాము అని చెప్పి తొడగొట్టి కూడా సవాల్ విసరడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారని కూడా తెలుస్తుంది. వాళ్ళు వస్తే మరి ఇక్కడ నుంచి ఎలా ఎదుర్కోబోతున్నారు? మేము శాంతిపూర్వకంగానే మనము ప్రయత్నం చేస్తున్నాము. నిన్న కూడా నేను వస్తాను, రాకపోతేనే మేము ఆడ పోయి అడిగాము. మీ రౌడీలు పైనకెళ్ళి పూల తొట్టిలు గుడ్లు మీ దగ్గర పెట్టుకుని మీరు దాడి చేశారు. మేము మా ఎమ్మెల్యే గారు గేట్ కాడనే ఉన్నాము. ఏందనేది మాట్లాడడానికి పోతే మీరు దాడి చేశారు. ఇప్పుడు మీరు అనుచర వర్గంతో వస్తారని రండి, మీరు వస్తారంటున్నారు. మళ్ళీ మాకు హౌస్ అరెస్ట్ చేసినారు, మాకు అది చేసినారని అంటారు. మీరు కూడా మా నియోజకవర్గం ఒక ఓటరు, మీరు రావచ్చు, దాంట్లో తప్పు లేదు. మాది షేరింగల్లి వినియోగంలో మీరు ఎప్పుడైనా రావచ్చు, అడగచ్చు. కానీ సవాలు విసిరి నేను వస్తా చేస్తా అంటే ఆ విధంగా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడటం అనేది తప్పు. ఎమ్మెల్యే అనేది ఒక నియోజకవర్గంకు, ఒక తెలంగాణ జనాలకు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది. ఈ విధంగా రౌడిజం చేసి తొడలు కొట్టి రా చూసుకుందామంటే అది సినిమాలా బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో అది బాగుండదు. నిన్న బీఆర్ఎస్ నాయకులైనటువంటి హరీష్ రావుతో సహా అందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, అందరూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని కూడా అడ్డదారులే తొక్కుతుంది, రౌడీజం చేస్తుంది, అదే కోణంలోనే హైడ్రాని ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? కాంగ్రెస్ అంతా ఆ విధంగా చేస్తున్నాం అనేది తప్పు. హైడ్రా అనేది మీరు చూస్తున్నారు. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్ స్టేటస్ ఉంది. ఒక హైదరాబాద్కి ఒక చిన్న వరద వస్తే, నీళ్ళు చుట్టుముట్టు వస్తే అప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అనేది మనది తింటుందనే ఉద్దేశంతో ఏదైతే చెరువులు కాల్వలు కబ్జాలు అయినాయి దానికి మనము క్లియర్ చేస్తే ఇక్కడైతే నీళ్లు జమ అవుతున్నాయి, వరద నీళ్ళు చెరువులో పోతే అనే ఉద్దేశంతోనే ఆ హైడ్రా అనేది యూజ్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్, దానికి కాపాడాలనే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా దేశం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. డెవలప్మెంట్ కాన్సెప్ట్తోనే దానికి హైడ్రా అనేది కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తున్నాం తప్ప దాంట్లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పర్టికులర్లీ ఆ చెరువు కాపాడనే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి టార్గెట్ చేసే ప్రసక్తే లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులని అలాగే ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లోకి లాక్కోవడానికే ఇలాంటి పదవులు ఇచ్చి ఎరవేసి లాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన ఎలాంటి? ఆల్రెడీ కాంగ్రెస్కు 65 మంది ఉంది, లాగాలనే ఉద్దేశం లేదు. గతంలో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ అనేటోళ్ళు మీరు అందరికీ లాక్కున్నారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. లాక్కుంటున్నాము, అది చేస్తున్నాం అనేది మీరు ఏ విధంగా అనేది కేవలము భయపాంతం చేసే ఉద్దేశం లేదు. మ్యాజిక్ ఫిగర్తో ఎక్కువ 2-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకు ఎవరికి లాగాలనే ఉద్దేశమే లేదు. మా ఎమ్మెల్యే గారు కేవలం
అభివృద్ధి గురించి తప్ప వేరే ఆయన కాన్సెప్ట్ లేదు. మీరు గతంలో కూడా చూశారు, షేరిలింగంపల్లి ఒక హార్ట్ ఆఫ్ తెలంగాణ ఉంది. క్యాపిటల్లో మనది షేరిలింగంపల్లి, టోటల్ ఐటీ హబ్ మన షేరిలింగంపల్లిలో ఉన్నది. అభివృద్ధి తప్ప వేరే ఉద్దేశం లేదండి. సార్ నిన్న జరిగిన సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటే బీఆర్ఎస్ మధ్య అలాగే కాంగ్రెస్ మధ్య కూడా చాలా ఉద్రిక్తత నెలకొంది. మరి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడి కౌశిక్ ఆ స్థాయి లేదండి. ఒక 3 సార్లు ఏదైనా ప్రజాబలంతో ఎన్నికైన వ్యక్తిని ఆ విధంగా చిల్లర మాటలు మాట్లాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే గాంధీ గారు ఏం మాట్లాడారంటే, నేను సాంకేతికంగా అంటే బీఆర్ఎస్లో ఉన్నాను, నేను ప్రతిపక్ష ఉన్నాను కాబట్టి ఆ పదవి నాకు ఇచ్చారు, నేను ఏదంటే కండో కప్పుకోలేదు, నేను ఏంటంటే ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రి గెలవడం జరిగింది, కానీ నేను ఇంకా వేరే విధంగా గెలవలేదని చెప్పినప్పుడు తనేం చెప్పి ఆ విధంగా చెప్పినప్పుడు ఇతనికి ఏమండి ఏదంటే ఎవరు కప్పాలండి యాక్చువల్ కండువా? పార్టీ ప్రెసిడెంట్, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే జనరల్ సెక్రటరీ, వీళ్ళు కప్పాలి. అంతేగాని ఒక ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేకి ఎక్కడైనా కండువా కప్పడం ఉందా, ఏదంటే ఒక జెండా ఎగరేయడం ఉందా? ఇట్లాంటి చిల్లర చేష్టలు చేసుకుంటూ అండ్ పార్టీ ప్రతిష్ట దెబ్బ చేయడం తప్ప ఇంకా ఏమీ లేదండి. అదే మేము అనుకుంటున్నాం. అయితే ఇంకొకటి కూడా సార్, మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్కేపూడి గాంధీ గారితో కలిసి అక్కడికి వెళ్ళి కూడా తన పైన హత్య ప్రయత్నం చేశారు అని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గారు కూడా అదే మాట మాట్లాడారు. దాన్ని ఎలా తీసుకుంటారు? అదేం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక 15 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడేసరికి కార్యకర్తల కోపం వచ్చేసి ఆ విధంగా వెళ్ళడం జరిగింది తప్ప ఇవి అన్ని దురదృష్ట సంఘటనలు తప్ప ఇంకా వేరే ఏం లేవండి. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆర్కేపూడి గాంధీ గారికి మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పదవి ఎందుకు ఇచ్చింది? అది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా ఇవ్వాల్సిన సాంప్రదాయం ఫస్ట్ నుండి కూడా మనం గత ప్రభుత్వాల నుండి తీసుకుంటే ఎప్పుడు కానీ అది ఆ యొక్క పదవి అనేది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికే ఇచ్చారు ఇప్పటి వరకు. అదే సాంప్రదాయాన్ని ఏదైనా కాంగ్రెస్ పార్టీ కూడా పాటించి బీఆర్ఎస్ లో ఉన్న గాంధీ అనే గారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఆర్కేపూడి గాంధీ గారి ఇంటి పైన జెండా ఎగరేయబోతున్నాము అంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక ఎలా ఎదుర్కోబోతున్నారు? అది ఏదంటే మేము అంతా దానికి సంసిద్ధమై ఉన్నామండి. ఏదంటే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లాంటి వచ్చే వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఎవరు కనిపిస్తలేరు, ఎవరు రాలేదు కూడా. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి. సార్ నిన్న నుంచి కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ పార్టీ మధ్య, కాంగ్రెస్ పార్టీ మధ్య. ఇదంతా కారణం కూడా మరి ఆర్కేపూడి గాంధీ గారికి, అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతకు ఒక పదవి ఇవ్వడమే కారణము అని తెలుస్తుంది. దీన్ని ఎలా తీసుకుంటారు? బేసికల్గా ఏంటంటే కౌశిక్ రెడ్డి బాగా అనెథికల్ పొలిటీషియన్, క్యారెక్టర్లెస్ పర్సన్. ప్రజలని కానీ అన్ని కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మహిళల మీద కూడా గౌరవం లేదు. ఈవెన్ గవర్నర్ లాంటి వ్యక్తి మీద కూడా ఆయన కామెంట్స్ చేయడం చాలా ఆయన చిల్లరతనానికి నిదర్శనము. అలాగే గాజులు చీర చూయించి మాట్లాడడం అది చాలా అనెథికల్ అది. ఎందుకంటే ఆయన మహిళలను తక్కువ చేస్తూ చూపిస్తున్నాడు. అలాగే సెటిలర్స్ మీద కూడా ఆయన మాట్లాడుతూ బతకడానికి వచ్చిండు అని ఒక శాసనసభ్యుని అనడం. ఎందుకంటే 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు, ఒక శాసనసభ్యుని నువ్వు బతకడానికి వచ్చినావు అనడం చాలా శోచనీయమైన విషయము. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ సెటిలర్స్ని కలుపుకుపోతూ అందరినీ సమానంగా చూస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ కౌశిక్ రెడ్డి ఒక చీడ పురుగులాగా ఇలాంటి అన్ని మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నము, హైలైట్ అయ్యే ప్రయత్నము, మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయన చిల్లర ఆలోచనలకు నిదర్శనం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.